అన్యాన్సేయో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ అందరూ ఎంతో ఇష్టంగా తినే బెండకాయ చారు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడయిన తర్వాత దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడవ్వగానే పోపులోకి కొద్దిగా జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడగానే అందులోకి కొద్దిగా ఆనియన్స్ని యాడ్ చేయండి. ఆనియన్స్ వేగుతున్న టైంలోనే అందులోకి 4 ఎండుమిర్చి అలాగే కొన్ని దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని కాసేపు కలుపుకుందాం. వెల్లుల్లి దంచి వేసుకోవడం వల్ల చారుకైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కాసేపు అన్నీ వేగిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు యాడ్ చేసుకొని అందులో పచ్చివాసన పోయేంత వరకు స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు అన్నీ వేగిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని బెండకాయలని అందులో యాడ్ చేసుకోవాలి. చారులోకి బెండకాయలని కొంచెం మీడియం సైజులోకి కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల చారు అంతా మనకి స్టిక్కీగా అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బెండకాయలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి. కాసేపు బెండకాయలు అన్నీ ఆయిల్లో వేగనిద్దాము. మంటని సిమ్లో పెట్టుకొని లిడ్ కవర్ చేసేసి పెడితే బెండకాయలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఇలా బెండకాయ కాసేపు వేగిన తర్వాత ఒక టొమాటోని కట్ చేసి పెట్టుకొని అందులో యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా కాసేపు ఆయిల్లో వేగనిద్దాం. ఇప్పుడు ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాము. అండ్ టొమాటోస్ త్వరగా మగ్గిపోవాలి అంటే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని లిడ్ కవర్ చేసి పెట్టాలి. అండ్ చింతపండు మనకి త్వరగా నానిపోవాలి అంటే హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అండ్ త్వరగా ప్యూరీ వచ్చేస్తుంది. నేను ఈ చింతపండు నానబెట్టేటప్పుడే కొన్ని కొత్తిమీర కాడల్ని కూడా యాడ్ చేస్తాను దాంట్లో. ఎందుకంటే నేను కొత్తిమీర కాడలు కర్రీలో వేస్తే తినను కాబట్టి ఇలా దాని ఫ్లేవర్ చింతపండులో వచ్చేటట్టు దాంట్లోనే యాడ్ చేసుకొని చారుని ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చారు కాసేపు మరిగేంత వరకు ఉంచుతాను. అలా చారు మరగడానికి వచ్చే టైంలో కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ కవర్ చేసి కాసేపు చారుని మరగనిద్దాం. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చారు బాగా మరిగిపోతుంది. ఇలా మరగడం వల్ల బెండకాయ లోపలికి ఆ చారు అనేది బాగా పడుతుంది. మనం తినేటప్పుడు కూడా చారులోకి బెండకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకాసేపు చారుని ఇలాగే మరగనిద్దాం. ఎందుకంటే చింతపండు కూడా పచ్చి స్మెల్ అనేది పోతుంది ఇలా మరగనివ్వడం వల్ల. మరిగే టైంలోనే బెండకాయలు అన్నీ సరిగా ఉడికాయా లేదా, అన్నీ మెత్తబడ్డాయా లేదా చూసుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ జాగరిని కూడా యాడ్ చేసుకుంటే కారం అనేది బ్యాలెన్స్డ్గా ఉండిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని జాగరిని కాసేపు మరగనివ్వాలి. అండ్ ఇలా మరిగే టైంలోనే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడైనా కరివేపాకు కొత్తిమీర లాస్ట్లోనే యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే దాని ఫ్లేవర్ అనేది రెసిపీకి బాగా పడుతుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది లాస్ట్లో యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీ బెండకాయ చారు రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి బెండకాయ చారు వేసుకొని ఒక్కో బైట్లో బెండకాయ తగులుతుంటే హెవెన్ లాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా. సారంగే.